చంద్ర, అదిగో మీ వంశకర్త సూర్య భగవానుడు రఘు కులాన్వయమునకు మూల పురుషుడైన ఆ మహనీయునకు వందనాలు సమర్పించున్నాయన. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. గురుదేవా, వశిష్ఠ మునీంద్ర, మా రఘువంశోద్భవులను ధర్మం తప్పకుండా నడిపించినందుకు రఘురాముని ప్రణామములు. పశవో వదంతే చాలో మంద్రే తమోజన్వహార వేదర్వాగస్వానుపసస్తుతేతో సుమహోర్తోస్త్యచ్చ గృహంతో సుమహోర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్తః సుమహూర్తోస్తు. స్వస్తి రజేంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టరేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి పట్టాభిషేకం 14 ఏళ్ల నాడు దశరథ మహారాజు సంకల్పించినది. ఆ ముహూర్తం ఈనాటికి సిద్ధిస్తున్నది. ఆనాటి సంకల్పం, ఈనాటి సిద్ధి రెండు దైవ ప్రేరేపితాలే. ఇందులో ఒక విశిష్టత, ఒక విలక్షణత ఉన్నాయి. సాధారణంగా దేశం మేలే రాజులందరూ పట్టాభిషేకం తర్వాతనే కిరీటం ధరించిన పిమ్మటనే పగ్గాలు చేపట్టి రాజరథాన్ని నడుపుతారు. కానీ ఈనాడు ఈ సీమకు పాలకుడు కాబోతున్న రామభద్రుడు ముందుగా రావణాది రాక్షస సంహారంతో దుష్ట శిక్షను ముగించి ధర్మాన్ని 4 పాదాలపై నిలిపాడు. ఆ తరువాతనే ప్రభుత్వాన్ని చేపట్టి శిష్ట రక్షణకు పూనుకుంటున్న ఏకైక ప్రభు రాముడు. జనవంశజుడు, ఇక్ష్వాకు కులదీపకుడు, రఘుమహారాజు ప్రపౌత్రుడు, అజమహారాజు పౌత్రుడు, దశరథ మహారాజు పుత్రుడు అయిన రాముని అయోధ్య సార్వభౌమునిగా ప్రతిపాదిస్తూ సకల దేవతల ఆశీస్సులతో సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారవేష్టికం రాజ్యం సీతా భరత లక్ష్మణ శత్రుఘ్న ఆంజనేయ సమేతుడైన రఘురాముడి వందనం. గాలి నీరు, ఎండ నీడ, చీకటి వెలుగు అందరికీ సమానమే. ఈ సమానత్వమే ప్రమాణంగా, ధర్మమే దైవంగా భావించి సంపూర్ణ సేవాభావంతో ఈ సీమని పాలించగలనని ప్రమాణం చేస్తున్నాను. నాపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను రాజుగా నియోగించిన మహాజనులారా, రాజు అంటే భోగాలు అనుభవిస్తూ సింహాసనం మీద కూర్చుని అధికారం చేసేవాడనుకోవడం సరికాదు. రంజైతే ఇది రాజః అంటే ప్రజలకు సుఖ సంతోషాలు సమకూర్చి రంజింపచేసేవాడే రాజు అని పెద్దలు చెప్పారు. నాకన్నా, నా కుటుంబం కన్నా ప్రజలే మిన్న అన్న నమ్మకంతో ఈ మీ రాజ్య సంపదకు ఒక ధర్మకర్తగా ఈ పదవిని స్వీకరిస్తున్నాను.
రామరాజ్యం అంటే రాముడు సేవించిన రాజ్యం. ఆ తర్వాతనే రాముడు పాలించిన రాజ్యం. స్వస్తి. Listen closely. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళం. హే రామచంద్ర ప్రభు, శ్రీ పరబ్రహ్మ ఆదేశంతో నారద మునీంద్రుల ప్రేరణతో ఈ వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణ కావ్య రచన నేటితో సకలం సమాప్తమైంది. పరమ పవిత్రము పాపలవిత్రము పుణ్య చరిత్రము అయిన ఈ రామకథాసుధను ఆలకించి ఆస్వాదించి సర్వమానవ జాతి ధరించుగాక. సమాప్తమా? అంటే కథ అయిపోయిందా? ఎంతో బాగుంది. ఇంకా ఉంటే ఇంకా ఎంత బాగుంటుందో కదా. అవునమ్మా, రాముడి కథ ఎంత విన్నా ఎన్ని మార్లు ఆలకించినా తనివి తీరదు. అయితే కష్ట సుఖాలను కలబోస్తేనే కథలవుతాయి. 14 ఏళ్లు ఎన్నో కష్టాలు అనుభవించిన సీతారాములు చిట్ట చివరకు గట్టు చేరుకున్నారు. కథ అయిపోయింది కదా, ఇక కష్టాలు లేవు, అన్నీ సుఖాలే. ఓహో, కష్టాలు లేకపోతే కథలుండవా? అయితే వద్దులేండి. కథ కోసం కూడా సీతారాములకు కష్టాలు వద్దు, ఎప్పటికీ వద్దు. వద్దనడానికి కద్దనడానికి మనమెవరం? అంతా ఆ రాముడి లీల. ఇంకా ఈ కథ ఎన్ని మలుపులు జరగాలో ఏం జరగాలో ఆయనకి తెలుసు. సూర్యవంశీయులు చంద్రవంకను తీర్చారు. అది ప్రభువుల ఉదార హృదయమా లేక లేక వంకలు పెట్టడమా? శంక కలిగిందా? వంకలు వగరు పెట్టేదేమిటి? నీ నడువుకున్న నగలే ఉన్నాయి. ఈ కొంగు బంగారం కొత్తగా వచ్చిన నగలా ఉంది.
వైభోగం అత్తలకు తెలుసా? రాముడు రసవేదం శ్రీ జానకి అనువాదం ఏనాడు వీడిపోని బంధము. వదిన గారు, అమ్మాయిల సీమంతోత్సవాలకు వేళయింది. మా ఉపాధ్యాయులు పురోహితులు ముహూర్తాలు నిర్ణయించారు.